హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఎంతమంది భర్తలు మెయింటెనెన్స్ కట్టడానికి ఇబ్బందులు పడుతున్నారు, ఎంతమంది బాధపడుతున్నారు, ఎంతమంది వాళ్ళ బాధని ఎవరితో చెప్పుకోలేక ఏడుస్తూ ఇంట్లో ఒంటరిగా ఉండిపోతున్నారో మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు కొన్ని జడ్జిమెంట్స్ వచ్చిన తర్వాత మెయింటెనెన్స్ని కంపల్సరీ కట్టాలి. కొన్ని జడ్జిమెంట్స్ అయితే మీరు ఒకవేళ జాబ్ చేస్తుంటే డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లో నుంచి మెయింటెనెన్స్ కట్ అయ్యి వైఫ్కి పడుతుంది. సో ఇలాంటివి జడ్జిమెంట్స్ వచ్చిన తర్వాత హస్బెండ్స్ చాలా సఫర్ అవుతున్నారు. అలాంటి ఇన్సిడెంట్స్ ఇంకెన్నో జరిగాయి. అసలు మెయింటెనెన్స్ ఎప్పుడు ఎలా కట్టాలి అండ్ దానికి ఉన్నటువంటి ఆ రైట్స్ ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మేడం. హలో అండి. సో మనం ఇదివరకు చూసాం ఎలాంటివి అంటే డైరెక్ట్గా హస్బెండ్ అకౌంట్లో నుంచి మెయింటెనెన్స్ కట్ అయ్యి వైఫ్ అకౌంట్లోకి పడిపోవాలి ఇఫ్ ఇన్ కేసు భర్త ఇవ్వకపోతే అని. ఈవెన్ ఒకవేళ భర్తకి జాబ్ ఉంది కాబట్టి ఓకే, వాట్ ఇఫ్ హీ స్టూడెంట్? ఒకవేళ స్టూడెంట్ అయితే పరిస్థితి ఏంటి? ఇలాంటిది ఒక జడ్జిమెంట్ నిన్నే చూసా. ఒకటి పంజాబ్ అండ్ హర్యానా కోర్టులో ఒక వర్డిక్ చూసి అసలు ఏంటిది అనిపించింది. బికాజ్ అక్కడ హస్బెండ్ ఒక స్టూడెంట్, ఒక పెళ్లి చేసుకున్నారు, ఇంకా సంపాదిస్తలేడు, జస్ట్ స్టూడెంట్. సో ఆ స్టూడెంట్ ఏం చెప్తున్నాడు, నేను ఒక స్టూడెంట్ని, నేనేమో ఎర్న్ చేయట్లేదు డబ్బులు, నేను ఎక్కడి నుంచి కడతా అనేది హస్బెండ్ ప్లీ చేసుకున్నాడు కోర్టులో. కోర్టు ఏం చెప్తుంది, నీకు ముందే ఆలోచించుకోవాలి, ఇది నువ్వు పెళ్లి చేసుకునే కంటే ముందే ఆలోచించుకోవాలి. ఒక్కసారి నువ్వు పెళ్లి చేసుకున్నావు అంటే నెక్స్ట్ డే నుంచి నీ వైఫ్ నువ్వు మెయింటైన్ చేయాల్సిన బాధ్యత స్టార్ట్ అయినట్టే. సో అది తెలిసే నువ్వు నువ్వు తెలిసే చేసుకున్నావు, నువ్వు కట్టాలి. నువ్వు స్టూడెంటేగా, నువ్వు లేబరేగా, నువ్వు రిక్షా పుల్లరేగా, నువ్వు ఏమన్నా కానీ నీ వైఫ్ని మాత్రం మెయింటైన్ చేయాలి. అండ్ ఆల్సో ఇంకా దాని సపోర్టివ్గా ఇంకేం చెప్తుందంటే, మేమేం ఎక్కువ చెప్పట్లేదు కదా, జస్ట్ 2500 కదా మెయింటెనెన్స్ ఇవ్వమంటున్నాము, ఎక్కువైతే చెప్పట్లేదు కదా, అది బేర్ మినిమం అమౌంట్. అది కూడా ఇవ్వకపోతే ఎట్లా, మేము వేలు వేయలేదు కదా, జస్ట్ 2500 ఎక్కువే కదా. ఇప్పుడు ఒక స్టూడెంట్కి ఏం ఖర్చులు ఉంటాయి, అతనే వేరే పేరెంట్స్ మీద ఎక్కడో డిపెండ్ అయి తీసుకున్నాడు, ఇంతవరకు ఎవరిని కూడా చేయట్లేదు. ఆ పర్సన్ని పట్టుకొని 2000 అంటే ఇప్పుడు చూడండి, మెయింటెనెన్స్ కేసెస్లో వైఫ్ కనుక సంపాదించే కెపాసిటీ ఉంటే ఒకలాగా, కెపాసిటీ లేకపోతే ఒకలాగా, ఇలా ప్రతిదీ కేటగరైజ్ చేసి చూస్తున్నారు. మరి హస్బెండ్ కూడా కెపాసిటీ ఉందా లేదా అవన్నీ కూడా చూడాలి కదా. అప్పుడు వైఫ్ కూడా చెప్పాలి కదా, మరి మీకు సంపాదించే కెపాసిటీ లేదు, లేకపోతే హౌస్ వైఫ్ ఉండే కెపాసిటీ లేదు, మీ అంతా మీరు బతికేటట్టు ఉంటే పెళ్లి చేసుకోండి, లేకపోతే పెళ్లి చేసుకోదని ఎందుకు చెప్పట్లేదు? అండ్ ఇంకొకటి క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ హస్బెండ్ కి తక్కువ శాలరీ ఉండి ఈయన మెయింటెనెన్స్ తక్కువ ఉండి వైఫ్ ఎక్కువ సంపాదిస్తే మెయింటెనెన్స్ హస్బెండ్ వేస్తే పరిస్థితి ఏంటి? వేయొచ్చు. ఒకవేళ హస్బెండ్ డిజేబుల్ ఉండి, అంటే హస్బెండ్ అసలు ఎలాంటి పరిస్థితుల్లో సంపాదించుకునే సిచ్యువేషన్స్ లేదు అన్నప్పుడు వైఫ్ సంపాదిస్తుంది అంటే అప్పుడు వైఫ్ మీద వేయొచ్చు, అది కండిషన్. కానీ మీరు అన్నట్టు తక్కువ సంపాదిస్తుంది వైఫ్ ఎక్కువ సంపాదిస్తుంది అంటే వైఫ్ వేయాలనేది లేదు. అంటే ప్రపోర్షనేట్ గా లేదు అని నాకు ఎక్కడో అనిపించింది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నాకైతే అనిపిస్తుంది. సో 2500 ఏదని మ్యాటర్ కాదు, అక్కడ అసలు అబ్బాయి కెపాసిటీ లేదు అని అంటున్నా. ఆ కెపాసిటీ లేని పర్సన్ పెట్టుకుని ఇయ్యరా బాబు అంటే వాడు ఎక్కడి నుంచి ఇస్తాడు? అప్పులు చేయాలా, ఏం చేయాలా? ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఒక 3-4 years బ్యాక్ ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, నాకు తెలుసు 4-5 years కూడా అవుతుంది. దట్ వాస్ ద ఫస్ట్ జడ్జిమెంట్ ఐ హర్డ్ వేర్ ఐ ఫెల్ట్ వాట్ ఈస్ దిస్, ఏంటిది అని. ఎందుకంటే ఇట్లానే ఒక మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేసినప్పుడు సుప్రీంకోర్టు క్లియర్గా ఏం చెప్పింది తెలుసా, నువ్వు రిక్షా దొక్కు, నువ్వు బస్తాలు మొయ్యి, నువ్వేమన్నా చేయి, నీ వైఫ్ మాత్రం నువ్వు ఖచ్చితంగా పోషించాలి. నువ్వేం చేస్తావు, నువ్వు రిక్షా దొక్కైనా సరే నువ్వు నీ భార్యను పోషించాలి, నీ పిల్లల వరకు ఐ అగ్రీ, బట్ నీ భార్యను పోషించాలి, అది చేయాలని చెప్పేసి కోర్టు చెప్తే ఏంటిది అనిపించింది. పోతుంటే ఇట్లాంటి సిమిలర్ జడ్జ్మెంట్స్ చాలా వింటున్నాయి. అండ్ దిస్ ఇస్ అగైన్ న్యూ థింగ్. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో ఈ కేసు అనేది ఫైల్ అయింది. సో నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరికి కూడా ఇది అనిపించింది, అరే ఏంటి తేడా అనేది చూపిస్తుంది, బయాస్ అనేది జరుగుతుంది, మేల్స్కి ఫీమేల్స్కి తేడా చూస్తున్నాము అని. సో దీనికి రీజనింగ్ ఏంటంటే, ఎట్లయితే ఎకనామికలీ బ్యాక్వర్డ్ సెక్షన్స్కి ఎట్లయితే రిజర్వేషన్ ఇస్తుండేనో విమెన్ కూడా రిజర్వేషన్ ఇచ్చినారు, ఫైన్. సో విమెన్ ఒకప్పుడు చాలా బ్యాక్ రుడెన్ ఉంటుండే, డౌన్ రుడెన్ ఉంటుండే. సో ఫర్ ఆ రీజన్స్కి ఓకే ఈ యాక్ట్స్ అన్ని ఫేవరబుల్గా ఉండే, ఐ అగ్రీ. బట్ మారుతున్న కాలం బట్టి, సిచ్యువేషన్స్ బట్టి, అవుతున్న మిస్యూజ్ ఆఫ్ కేసెస్ బట్టి, యాక్ట్స్ బట్టి చూస్తే దే హ్యాస్ టు బి సమ్ చేంజెస్. సో ఇట్ షుడ్ నాట్ బి సేమ్ టు ఎవ్రీ వన్, అందరికి ఒకేలాగా ఉండకూడదు. ఫీమేల్ సైడ్ కంప్లీట్ ఒక బయాస్ అనేది అవుట్ రైట్ గా అనిపిస్తుంది. సో దట్ హ్యాస్ టు బి చేంజ్. ఇక్కడ కామెడీ ఏంటంటే, మీరు ఉమెన్ కాబట్టి మళ్ళీ ఫీల్ అవుతారేమో, మాకు సమాన హక్కులు కావాలి, మేము పురుషులతో సమానమని కొట్లాడేది అమ్మాయిలే,
అంటే ఉమెన్సే, మళ్ళీ మేము ఉమెన్స్, మాకు ఉమెన్ రైట్స్ ఉన్నాయని కొట్లాడేది అమ్మాయిలే. అది నాకు కామెడీ అనిపిస్తుంది. ఒక్కటండి, అంటే నేను ఇప్పుడు చెప్పబోయే చాలా మంది విమెన్ ఫీలింగ్స్ని అవాయిడ్ చేయబోతున్నా, బట్ స్టిల్ చెప్పాలనుకుంటున్నా. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు మనం ఉన్నాం, డోంట్ టేక్ మీ రాంగ్, మన పేరెంట్స్ ఉన్నారు, పండగ వచ్చింది. మన తెలంగాణలో దసరా పండుగ చాలా ఫేమస్. ఆ పండగ అప్పుడు మనం ఇట్లా బంగారం పెట్టుకుంటాం. ఓకే, వైఫ్ హస్బెండ్ కాలు మొక్కుద్దా లేకపోతే హస్బెండ్ కాలు మొక్కుతుందా? మన ఇంట్లో మనమ్మ మన నాన్న కాలు మొక్కుతుందా, మన నాన్న అమ్మ కాలు మొక్కుతుందా? ఇట్లా మాట్లాడుతున్నారు చూడండి, ఎవరైతే ఈక్వాలిటీ 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 అని, వాళ్ళు గనక వాళ్ళ తండ్రి వాళ్ళ అమ్మ కాలు మొక్కుతో ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? మన వరకు వస్తే మస్తు తమాషా చేస్తాం. మరి ఆ సొంత వాళ్ళ పేరెంట్స్ వరకు వస్తే నాన్న వచ్చి వాళ్ళ అమ్మ కాలు మొక్కితే ఎవరైతే మాట్లాడుతున్నారు వాళ్ళే ఫస్ట్ ఒప్పుకోరు. ఈక్వాలిటీ ఎందులో? ఇట్లాంటి వాటిలో కాదు, నాట్ ఇన్ బ్యాడ్ థింగ్స్. ఈక్వాలిటీ జాబ్లో, ఈక్వాలిటీ ఎడ్యుకేషన్లో, ఈక్వాలిటీ ఇలాంటి వాటిలో పోటీ పడండి. ఎట్లాంటి వాటిలో పోటీ పడండి అంటే ఎక్కడ ఫేర్ ఎనఫ్ అన్నప్పుడు పోటీ పడండి. అంతేగాని అరే ఈక్వాలిటీ చూడదు మొత్తం నేనే ఎక్కువ నీకంటే అని మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయినారు. సో ఇలాంటి వాళ్ళని తట్టుకోవడం చాలా కష్టం, చాలా కష్టం. ఎందుకంటే నా దగ్గరికి రీసెంట్గా అమ్మాయి వచ్చింది. ఇది వింటే చాలా, అంటే నేను ఆ రోజంతా అదే కాంటెంప్లేట్ చేసుకుంటూ కూర్చున్నా డే అంతా. షీ కేమ్ టు మీ, షీ వాజ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అండ్ షీ వాజ్ ఆస్కింగ్, నేను డివోర్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఫైన్, ఓకే, ఎందుకు? ఐ హ్యావ్ టు ఆస్క్ రీజన్స్, రైట్? ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? బికాస్ నేను అవన్నీ పిటిషన్ రాయాలి. నీ ప్రాబ్లం ఏంటి? క్రుయాలిటీ అని. క్రుయాలిటీ, ఓకే, ఏం హెరాస్ చేశారు? బికాస్ హెరాస్మెంట్ లైక్ మెంటల్, ఫిజికల్, ఫినాన్షియల్, ఆల్ దిస్ విల్ బి దేర్. ఎమోషనల్. నీ ఏం హెరాస్మెంట్ అని అడిగా. ఆమె గాల్లో చూస్తూ ఆకాశంలో చూస్తూ కాసేపు నాకు మా ఆయన నచ్చట్లే అంటది. ఓకే, నీకు నచ్చట్లే, అది ఓకే అమ్మా, నీకు నచ్చట్లే. నేను ఇప్పుడు క్రుయాలిటీ అడుగుతున్నారు కదా, అది ఏం చేశారు, ఏం హెరాస్ చేశారో చెప్పండి అని అరగంట అడిగా. షీ హ్యాస్ నో పాయింట్. క్రుయాలిటీ 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 అంటారు అంతే. ఆ క్రుయాలిటీలో ఒక పాయింట్ లేదు అందులో. అంటే ఏం లేదు కానీ నాకు నచ్చట్లేదు కాబట్టి షీ వాంట్ టేక్ డివోర్స్ ఆన్ ఫాల్స్ గ్రౌండ్. క్రుయాలిటీ అని ఫాల్స్ గ్రౌండ్, వేర్ దేర్ ఇస్ నో క్రుయాలిటీ అట్ ఆల్. ఇంకా నాకు చిరాకెత్తి, అసలు ఇక్కడ ఎక్కడమ్మా క్రుయాలిటీ ఉంది, నీకు నువ్వు క్రుయాలిటీ అనుకుంటే అయిపోదు, నేను అసలు నేను చేయనే చేయను, డివోర్స్ నేను వెళ్ళిపో అని చెప్పా. అంటే కాసేపు దాకా కన్విన్స్ చేశా, వద్దు ఇది ఏం క్రుయాలిటీ లేదమ్మా, అడ్జస్ట్ కండి, ఆల్ దట్ ఐ టోల్డ్. అయినా వింటలేదు, నాకు కావాలంటది. లాస్ట్ నేను చేయను, అసలు నీకు అసలు ఇక్కడ ఫేర్ గ్రౌండ్స్ లేవు, ఏం గ్రౌండ్స్ లేకుండా ఎట్లా తీసుకుంటావు, పోయి మీ హస్బెండ్ని ఒప్పించుకొని మ్యూచువల్ తీసుకోండి అంతగా ఉంటే. బట్ నేనేమంటున్నా అంటే నిజంగా హెరాస్మెంట్ ఉంటే నేను కేసు చేస్తాను. నిజంగా 100% హెరాస్మెంట్ ఉంది అంటే జెన్యున్గా లెజిట్ ఉంటుందంటే నేను వేస్తా. కానీ లేని ఉన్నట్టు ఏమంటే నేను ఎక్కడి నుంచి వేస్తా? ఎథికల్లీ ఇట్స్ నాట్ కరెక్ట్. అంటే యాజ్ అన్ అడ్వకేట్ ఐ షుడ్ నాట్ ఎంకరేజ్ సచ్ థింగ్స్ అట్ ఆల్. ఐ విల్ నెవర్ ఎంకరేజ్. ఉంటే ఉన్నది, లేకపోతే లేదు. మహా అంటే ఓపెన్గా చెప్తున్నాం, మహా అంటే కొంచెం ఏదైనా పిటిషన్లు ఉంటే ఉన్నదానికంటే కొంచెం ఎక్కువ చేసి చెప్తామేమో, కానీ మరీ లేని ఉన్నట్టు చెప్పడం నాతోనైతే కాదు, నేనైతే చేయలేను. సో అదే చెప్తే ఇంకా వెళ్ళిపోయింది. నేను ఇంకోసారి రావద్దు నా దగ్గరికి అని గట్టిగా చెప్పేసా. నా దగ్గరికి ఇట్లాంటివి ఉంటే మాత్రం రాకండి అని క్లియర్ చెప్పి వెళ్ళిపోయింది. వేరే ఎక్కడ అడ్వకేట్ వెళ్ళి ఉంటుంది నాకు సంబంధం లేదు. బట్ నా మట్టుకు ఐ డోంట్ వాంట్ ఎంకరేజ్ సచ్ థింగ్స్. ఎందుకంటే సొసైటీలో సమ్ పీపుల్ అట్లీస్ట్ కొంతమంది రెస్పాన్సిబుల్ ఉండాలి. అందరు రెస్పాన్సిబుల్ లేదని మనం ఉండకూడదు. మనీ ఎప్పుడు ఆల్వేస్ ఇంపార్టెంట్ కూడా కాదు. సో కొంచెం రెస్పాన్సిబుల్ ఉండాలి సొసైటీ టువర్డ్స్. ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఎంకరేజ్ చేయొద్దు. థ్యాంక్ యూ మేడం. సో చూసే వాళ్ళకి ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, బేసిక్గా ముఖ్యంగా అబ్బాయిలు జాగ్రత్తగా వినాలి. ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే తెలిసి తెలియని వయసులో పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఆ లవ్ మ్యారేజ్ అని ఇంట్లో పేరెంట్స్ని ఒప్పించో లేకపోతే ఎదిరించో పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఆ పెళ్ళైన తర్వాత చిన్న చిన్న కలహాలకి ఆ ఏజ్, ఆ మెచ్యూరిటీ లేకపోవడం వల్ల విడాకుల దాకా వెళ్తారు, విడిపోతారు, లేకపోతే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ఇఫ్ ఇన్ కేసు ఒకవేళ మగపిల్ల వాళ్ళు చదువుతూనే ఉన్నారనుకోండి, అప్పుడు కూడా మీరు మీ వైఫ్కి, ఎవరైతే మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారో వాళ్ళకి మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే జాగ్రత్త పడండి అని చెప్తున్నా. సో జాగ్రత్తగా ఉంటారని కూడా కోరుకుంటున్నాను.